హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సొరకాయ గోంగూర. ఈ కాంబినేషను చాలా బాగుంటుందండి. చాలామంది సొరకాయని అలాగే గోంగూరని కూడా సపరేట్గా వండుకుంటూ ఉంటారు కదా. బట్ అలా కన్నా ఈ రెండింటిని కలిపి వండి చూడండి, దీని ఫేవరెట్ కర్రీగా డిసైడ్ చేసుకుంటారు. అంత బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. శుభ్రంగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని అయితే తీసుకుని తినే స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చిని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసి మూత పెట్టేసేసి ఉడికించుకోవాలి. దీనిలో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలానే పెట్టి ఉడికించేసి మరో పక్కన ఒక కళాయిలోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసేసుకుని లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని కూడా తీసుకుని సాఫ్ట్గా మగ్గేంత వరకు టమాటాని కూడా ఇలా చక్కగా ఫ్రై చేసేయాలి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అంటే నేను సుమారుగా ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. అదేవిధంగా ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసేసి ఒకసారి ఇదంతా కలిపేసుకోండి. దీనిలో కానీ గోంగూరలో కానీ ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్రెడీ ఈ సొరకాయలో కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఇవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుని నిదానంగా ఈ ముక్క ఉడికేంత వరకు ఇలానే ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఇదే విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా 2-3 సార్లు అయినా ఇదే విధంగా ఉడికించాలి. ఎప్పటిదాకా అంటే ఈ ముక్క ఉడికేంత వరకు ఇలానే చేస్తే సరిపోతుందండి. చూడండి, ముక్క కూడా చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందులోనికి రుచికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇది ఒకసారి మొత్తం కలిపేసేసుకోండి. ఈ విధంగా కలుపుకుని మరొకసారి మూత పెట్టేసేసి అడుగు పట్టకుండా నేను ఇందాక చెప్పిన విధంగా అదే విధంగా మూత ఓపెన్ చేస్తూ కలుపుకుంటూ ఒక 2-3 సార్లు ఇదే విధంగా చేస్తూ ఉండండి. ముక్క ఉడికేలాగా చక్కగా ఇదే విధంగా ఉడికించేసేసి దీన్ని పక్కన పెట్టేసేలోపు ఉడికేలోపు ఈ గోంగూర కూడా ఉడికిపోయిందనమాట. గోంగూర మొత్తం మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. పప్పు గుత్తి అంటే పప్పు రుబ్బుకుంటాం కదండి, ఆ పప్పు గుత్తి పెట్టి ఇలా చక్కగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఇలా రుబ్బుకున్న తర్వాత కావాలంటే దీనిలో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఎందుకంటే సాల్ట్ వేయలేదన్నమాట. ఈ రెండింటిని కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదని చెక్ చేసి వేసుకుందామనేసి ఒకసారి ఈ గోంగూర సొరకాయ కలిపేసేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేయండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఈ సొరకాయ కూడా చాలా స్మూత్గా ఉడికిందండి. చాలామంది ఎక్కువ శాతం గోంగూరని ఈ సొరకాయని ఒకేసారి ఉడికిస్తూ ఉంటారు. బట్ ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ సపరేట్గా ఇలా ఉడికించేసి రెండింటిని ఇలా కలుపుకుని వేడి అన్నంలో చక్కగా ఈ గోంగూర సొరకాయని కలుపుకుని తింటూ ఉంటే ఆ ముక్క సొరకాయ అనేది నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా డెఫినెట్లీగా అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత చాలా బాగుందని మీరే కామెంట్ చేస్తారండి. అంతా బాగుంటుందన్నమాట. సో ఇదంతా చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. వేడి అన్నంలో ఇలా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది 2-3 డేస్ నిల్వ కూడా ఉంటుందన్నమాట. సో చక్కగా ఇలా సొరకాయ గోంగూరని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. కుదరని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. అంత బాగుంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్లీగా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.